ఈ రోజు ఆదివారం కదండి, బోటి కర్రీ చేసుకుందాం. ముందుగా బోటిని దొబ్బని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. గొట్టంలో నీళ్లు పెట్టామంటే అది చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి. దొబ్బను అలా కడుక్కున్నాక మనం పక్కన పెట్టేసుకోవాలండి. చాలా క్లీన్ అయిపోయింది చూసారా దొబ్బ. మనం ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం పేగిల్ని గట్టా ఉడకబెట్టుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. అలాగే పేగిల్ని అయితే మనం వేడి నీటిలో వేసుకుంటే ఉడకబెట్టుకోవాలండి. అలాగే చుట్టూ ఉంటుంది కదండి పొర, ఆ పొరని మనం చాక్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. మనం దాన్ని అలా చేసుకుంటే చూసారా ఎంత నీట్గా ఉందో పొర. మనం ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీకి. దాన్ని 10 సార్లు మనం వాష్ చేసుకోవాలండి. మంచి నీళ్ళతో చాలా శుభ్రంగా కడుక్కోవాలండి. 10 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ 2 సార్లు కడుక్కోవాలండి. 10 సార్లు కడుక్కున్న తర్వాత పసుపు వేసుకుని మళ్ళీ కడుక్కుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి బోటి క్లీన్ చేసుకోవడం చాలా కష్టంగానండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి బోటి. ఇంక ఈ బోటిని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకుని పక్కన పెట్టుకోవాలండి. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. మనకి కూరకు సరిపడగా గిన్నె మనం పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుని వేయించాలి. అవి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. చూసారా ఉల్లిపాయలు ఎలా వేగిపోతున్నాయో. ఉల్లిపాయలు అనేవి మనకి ఇలా వేగాలండి. వేగిన తర్వాత ఈ ఉల్లిపాయల్లో మనం కడిగి పెట్టుకున్న బోటీని అయితే వేసేసుకోవాలండి. బోటీ వేసేసుకున్న తర్వాత మనం చింతపండు, దానికి సరిపడగా చింతపండు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసుకుని మనం దీంట్లో గంటలో ఎన్ని నీళ్ళు పడితే అన్ని నీళ్లు పోసేసుకోవాలండి. అది దగ్గరికి ఉడుకుతా వచ్చేటప్పటికి మనం దగ్గరికి వచ్చాక చింతపండు పిసుక్కున్న చింతపండు దాంట్లో పోసేసుకుని అది ఇంకా దగ్గరగా వచ్చేటప్పటికి దాంట్లో కొంచెం కొత్తిమీర పైన జల్లుకుని చూసారా ఎంత బాగుందో కూర. మనకి రెడీ అయిపోయిందండి. ఇంకా మనం కొత్తిమీర వేసేసుకొని ఇంక దించేసుకోవడమేనండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి.